ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి డాక్టర్ ద్వివేదుల సత్యశ్రీ గారు వచ్చారు. వీరు సీనియర్ పల్మనాలజిస్ట్. వీరితో మాట్లాడి ఉబ్బసం వ్యాధి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సత్యశ్రీ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఉబ్బసం వ్యాధి అంటే ఏంటి, దీని కారణాలు ఏంటి చెప్తారా? ఉబ్బసం అంటే శ్వాసకోశ నాళాలు ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉబ్బిపోతాయి అన్నమాట. సో ఇది జెనెటిక్గా ఉండొచ్చు, అంటే ఫ్యామిలీలో ఎవరికో ఉండి వంశపారపరంగా రావచ్చు, లేదా ఎవరికి లేకపోయినా ఈ మధ్యకాలంలో కేసులు చూస్తున్నాం పొల్యూషన్ ఎక్కువైపోవడం. అలర్జీ అన్నమాట, మన బాడీ రియాక్షన్ టు అవుట్ సైడ్ చాలా ఉంటాయి. డస్ట్, పొల్యూషను, లేకపోతే ఫ్లవర్ పోలెన్స్, చాలా కారణాలు ఉండొచ్చు. సో చిన్నవాళ్ళలోని చూస్తాం, పెద్దవాళ్ళలోని చూస్తాం అన్నమాట. మరి డాక్టర్ గారు, ఒక్కొక్కప్పుడు ఆయాసం లాగా వస్తుంది, అంటే ఊపిరి ఆడదేమో అనేది, దీనికి కారణం ఉబ్బసమే అంటారా? ఊపిరి ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఉబ్బసం అన్నమాట. ఉబ్బసం అంటే సిమ్టమ్స్ ఏముంటుంటే దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతుకులు, అప్పుడప్పుడు రాపిడి, పిల్లికూతుల్లా శబ్దం రావడము, ఇది వచ్చిపోతూ ఉంటుంది. అండ్ కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడితే 100% కంట్రోల్ అయిపోతుంది. అంటే అటాక్స్లో వస్తుంది, పోతుంది అన్నమాట. అండ్ పూర్తిగా మీరు ట్రీట్మెంట్ సక్రమంగా వాడితే రెమిషన్ వచ్చేస్తుంది ఉబ్బసానికి. మిగతా చాలా కారణాలు ఉన్నాయి ఆయాసానికి. రెండోది మోస్ట్ కామన్ ఏంటంటే సిఓపిడి అంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్. ఇది దేనివల్ల వస్తుందంటే ఊపిరితిత్తులు లేకంగా పాడవుతాయి. ఇందులో ఎందుకు పాడవుతాయి అంటే ఈ మధ్యన పొల్యూషను. సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ స్మోకింగ్. కొందరిలో ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు కొంత పార్ట్ ఉబ్బసం కూడా ఉంటుంది, స్మోక్ కూడా చేస్తారు. అండ్ లేకపోతే ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, షుగర్ ఫ్యాక్టరీ అనండి, సిమెంట్ ఫ్యాక్టరీ అనండి, స్టోన్, యాస్బెస్టాస్ ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయి కదా మైనింగ్లోని, వీటిలో సిఓపిడి, ఈ కంపెనీస్లో అక్కడ పనిచేసే వల్ల పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి ఇది వస్తుంది. అలాగే ఆయాసానికి కారణం అంటే ఈవెన్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ సాగిపోవడం, రక్తం తగ్గిపోవడం అన్నమాట. హార్ట్ అటాక్ వచ్చాక చాలామందికి ఒక పోర్షన్ ఆఫ్ హార్ట్ పనిచేయదు, సాగిపోతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే పల్మనరీ కంజెషన్ అంటారు, అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుందన్నమాట. నీరు దానివల్ల కూడా ఆయాసం వస్తుంది. అది కాక వేరే ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా, టీబీ, ఏదో ఎన్నో లంగ్ క్యాన్సరు, అలా చాలా కారణాలు ఉంటాయి ఆయాసం రావడానికి. బట్ ముఖ్యంగా మీరు సిమ్టమ్స్ వైజ్ మీరు తెలుసుకోవచ్చు దేనివల్ల వస్తున్నది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మరి ఇక్కడ ఒక్కొక్కటి మనం ముందు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఒక పదం వాడేరే, సిఓపిడి. అది అంటే ఏంటి, మా శ్రోతలకి వివరిస్తారా? సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్. ఇందులో ఇప్పుడు ఊపిరితిత్తుల్లో చిన్న బుడగల్లా ఉంటాయి, తెలిసిందే. అందులోంచి మీకు గాలి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, అంటే మనం ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది అన్నమాట. ఇవి చాలా థిన్గా ఉంటాయి, ఆ బుడగలు చాలా పల్చగా ఉంటాయి అన్నమాట. అవి అందులో కఫం పట్టినా, అందులో ఏ చెత్త చెదారం చేరినా కూడా అవి చిరిగిపోతాయి, అవి అన్నీ కలిసిపోతాయి, పని చేయకుండా అవి పని చేయవు అన్నమాట. కనబడతాయి కానీ పని చేయవు. సో ఆక్సిజన్ సక్రమంగా లోపలికి వెళ్ళదు, మనకు కావాల్సినంత ఆక్సిజన్ అందదు, అందుకు ఆయాసం వస్తుంది. అండ్ ఇది పెర్మనెంట్ డ్యామేజ్. మరి ఇప్పుడు సిఓపిడి లక్షణాలు ఉబ్బసానికి ఎలా తేడా ఉంటుందండి? అవును, సిఓపిడి అంటే ఇప్పుడు ముఖ్యంగా యూజువల్గా ఏంటంటే ఒక ఏజ్ అయ్యేకి వస్తుంది, మగాళ్ళలో ఎక్కువ ఉంటుంది, 35-40. డెఫినెట్గా హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సిఓపిడి చాలా ఆయాసం అనేది చాలా స్లోలీ ప్రోగ్రెసివ్ అన్నమాట. అంటే పేషెంట్ గమనించరు నాకు ఆయాసం ఉన్నదని, అడాప్ట్ చేసేసుకుంటారు. అంటే స్పీడ్గా నడిచే వాళ్ళు నెమ్మదిగా నడవడం, తర్వాత మెట్లు ఎక్కడం మానేసి లిఫ్ట్ తీసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ బైక్ మీద దీని మీద నడవడం మానేస్తారన్నమాట. తిండి కూడా తగ్గించేస్తారు, స్మోకింగ్ మాత్రం ఆపరు. సో ఎప్పుడు డాక్టర్ని వాళ్ళు అప్రోచ్ అవుతారంటే ఇంకా నా వల్ల అంటే రొటీన్ యాక్టివిటీస్లో ఇబ్బంది కలిగినప్పుడు, అంటే వాళ్ళు భోజనం చేయలేరు, వాళ్ళు కడుపు నిండా టాయిలెట్కి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆయాసం వస్తుందన్నమాట. అంటే ఇది సిఓపిడి ఒక లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది. లాంగ్ టర్మ్లోనే అన్ఫార్చునేట్లీ డయాగ్నోస్ చేయొచ్చు, కానీ పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు, అవేర్నెస్ లేదు. అన్ఫార్చునేట్లీ ఏ స్టేజ్లో వెళ్తారంటే వాళ్ళ రొటీన్ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ కూడా చేయలేరు ఆ టైంలో. అండ్ ఆ టైంలో డాక్టర్ చేసేది పెద్ద అంటే ఇంప్రూవ్మెంట్, ఎందుకంటే లంగ్స్ చెడిపోయి ఉన్నాయి, అక్కడ మనం కొత్తది పెట్టడం లేదు, డ్యామేజ్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటి, లిటరలీ వాళ్ళు ఒకప్పుడు ఆక్సిజన్ సిలిండర్ సజెస్ట్ చేస్తారు, లేదా వెంటిలేటర్ పెట్టమంటారు. మీరు వీపు మీద ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని పర్వతారోహణలో లైఫ్ లీడ్ చేయలేరు కదా, కొండెక్కుతున్నట్టు ఎప్పుడూను, అది ఇబ్బందికరం అయిపోతుంది వాళ్ళకి. అందుకని ఈ సిఓపిడియే ముందు గుర్తించాలి, తర్వాత స్మోకింగ్ అవి మానేయాలి. స్మోకింగ్ అలా అయితే చాలా డేంజరస్, సిఓపిడి ఒకటే కాదు, క్యాన్సరు, హార్ట్ అటాక్స్ ఇలా
ఇలా అన్నీ ఉంటాయి. మనం నిజంగా తలుచుకుంటే స్మోకింగ్ ఆపేయవచ్చు. మీరు కరెక్ట్ పల్మనాలజిస్ట్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుని దానికి తగ్గ మందులు వాడి స్మోకింగ్ ఆపడానికి ప్రయత్నించండి. సో COPD బారిన పడకుండా. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కర్ర పొయ్యి వాడతారండి. మన కర్ర బొగ్గుతోటి పొయ్యి వాడతారు. అందులో పొయ్యి గొట్టం అది పెడతారు దాన్ని ఊదడానికి. దాంతో కూడా దగ్గు అది వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలా మంది దగ్గుతూ ఉంటారు అలా అవును, చేసినప్పుడు. దాంతో కూడా COPD అలాంటివి వస్తాయి కనుక గవర్నమెంట్ ఇప్పుడు అది వాడొద్దు, చూలా వద్దు వద్దు అని చెప్పి గ్యాస్ సప్లై పల్లెటూరులో కూడా చేస్తున్నారు. అది మంచిది కాదు, డెఫినెట్గా మంచిది కాదు. మరి ఇప్పుడు ఉబ్బసానికి ట్రీట్మెంట్ ఉందంటారా? ఉబ్బసానికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉన్నదండి. ఉబ్బసంలో అంటే శ్వాసకోశ నాళాలు ఎంత ఉబ్బిపోయి అని చూసుకోవాలి ముందు. అవన్నిటికీ అంటే ఇప్పుడు చాలామంది ఏదో పెద్ద ఖర్చు అయిపోతుంది, CT స్కాన్లు, MRI స్కాన్లు, అవన్నీ ఏం అవసరం లేదు. వాపు ఎంత ఉన్నది, మన బ్లడ్లో ఇప్పుడు మనం ఎలర్జీ ఉన్నప్పుడే ఆ ఉబ్బసం కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఎలర్జీ అన్నమాట. ఎలర్జీ ఉన్న వాళ్ళకి జలుబు, తుమ్ములు, ఈవెన్ స్కిన్ మీద దద్దుర్లు, ఈ ఉబ్బసం ఉంటుందన్నమాట. సో రక్తంలో ఎలర్జీ కణాలు ఈస్నోఫిల్స్, IgM, IgG ఇవన్నీ చూసుకుని ఇంకా మరీ పెట్టుకోలేని వాళ్ళతో సింప్లీ CBC అంటారు. అంటే బ్లడ్ కౌంట్లో ఈస్నోఫిల్స్ చూసుకుని, ఈ అబ్స్ట్రక్షన్ ఎంతో చూసుకుని, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఉబ్బసం చూసుకుని, ముందు శుభ్రంగా తగ్గిపోవడానికి మందులు ఇచ్చి, తర్వాత రాకుండా ఇన్హేలర్స్ రూపంలో మందులు ఇస్తే చక్కగా రెమిషన్ వచ్చేస్తుంది. కంట్రోల్ 101% అవుతుందన్నమాట. ఉబ్బసం గురించి గాబరా పడక్కర్లేదు మీరు. అంటే ఒక్కసారి ఉబ్బసం లైక్ ఆస్తమా అటాక్ తగ్గిపోతే, అంటే మీరు చెప్పే ట్రీట్మెంట్ తోటి తగ్గింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు ఆస్తమా అటాక్ రాదంటారా? రావచ్చండి. ఇప్పుడు మీరు ఈ వాపు తగ్గించుకుంటే ఎప్పుడైనా వచ్చినా కూడా అప్పటికేంటి తాత్కాలికంగా వెంటనే తగ్గడానికి ఇన్హేలర్స్ కానీ మందులు కూడా ఉన్నాయి. అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. శ్వాసకోశ నాళాలు స్పందించడం వేరు. అంటే చూడండి, ఆకులు ఇలా టచ్ మీ నాట్ లీవ్స్, ఆకులు ఇలా ముడుచుకుంటాయి ముట్టుకోగానే, అలా ముడుచుకోవడం వేరు. నిజంగా అందులో వాపు రావడం, ఉబ్బిపోవడం వేరు. సో అప్పుడప్పుడు ఈ స్పందన అన్నది ఆ చిన్న మందు తీసుకుంటే తగ్గిపోతుంది అన్నమాట. మనం ఆ స్టేజ్కి ఉబ్బసాన్ని తీసుకురావాలి, ఒక స్పందనగా మిగిలిపోవాలి అంతే. వాపు అన్నది ఎంత ఉన్నా, సపోజ్ ఎక్కువ ఉంటే దాని వాపు బట్టి తర్వాత మీరు ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయ్యారా అంటే, చాలామంది ఉబ్బసాన్ని కూడా నాకు ఉబ్బసం లేదు అని యాక్సెప్ట్ చేయరు, కొట్టి పారేస్తారు. తర్వాత ఇప్పుడు వెంటనే అప్రోచ్ అయ్యారా, లేకపోతే 5 ఏళ్ల తర్వాత అయ్యారా, 10 ఏళ్ళ తర్వాత అయ్యారా, దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ కూడా నిర్ధారపడి ఉంటుంది. ఎక్కువ రోజులా, తక్కువ రోజులా, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు 2 నెలల కన్నా ఎక్కువ 1 నెల, 2 నెలలు, 3 నెలలు మహా అయితే ప్రివెంటివ్ ఇస్తారు. లేదు 10 ఏళ్ళ నుంచి మీరు బాధపడుతున్నారు అంటే ట్రీట్మెంట్ టైం కూడా ఎక్కువ పడుతుంది. అండ్ దానికి కూడా మనం ఇన్హేలర్స్ రూపంలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు ఇస్తాము. మరి డాక్టర్ గారు ఓరల్ మెడిసిన్స్ కూడా ఇస్తారా ఉబ్బసానికి, ఆస్తమాకి? డెఫినెట్గా ఇనీషియల్ స్టేజెస్లో ఓరల్ మెడికేషన్ ఇస్తాము. చాలా సీరియస్ అయితే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఇంజెక్షన్స్, నెబులైజరు, ఇప్పుడు అందరికీ పల్స్ ఆక్సిమీటర్ ఉంటున్నది. కోవిడ్ తర్వాత ఆక్సిజన్ చూసుకోవచ్చు ఇంట్లోనే. ఆక్సిజన్ ఎంత ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సీరియస్ అయితే హాస్పిటల్లోనే ఇంజెక్షన్స్, నెబులైజరు, ఆక్సిజన్ పెట్టడం జరుగుతుంది. తక్కువగా ఉంటే సింపుల్ ఇన్హేలర్స్ చాలు. రోటా క్యాప్స్ అంటే పీల్చుకునే మందు సింపుల్గా ఇంట్లో వాడితే మీకు ఆ స్టేజ్కి వెళ్ళరు, అడ్మిషన్ స్టేజ్కి వెళ్ళరు. నా లెక్చర్స్ అన్నీ దేనికంటే మీరు సీరియస్గా హాస్పిటల్లో అడ్మిషన్ ఉండకుండా ఉండడానికి నేను అన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. మరి డాక్టర్ గారు, మీరు ఇన్హేలర్స్ అంటున్నారే, కానీ ఒక బిలీఫ్ ఏంటంటే ఇన్హేలర్స్ ఒక్కసారి వాడడం మొదలెడితే దానికి అడిక్ట్ అయిపోతారు, చీటికి మాటికి ఇన్హేలర్స్ వాడాలి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంత సేఫ్ అండి ఇన్హేలర్స్? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది అందరికీ ఇదే క్వశ్చన్ ఉంటుంది. పేషెంట్స్ అందుకే చాలా చెప్పిన మాటలు విని మానేస్తారు కూడా. ఇన్హేలర్స్ అంటే మందే. ఏంటంటే మనకి ప్రాబ్లం ఊపిరితిత్తుల్లో ఉన్నది. చాలా తక్కువ డోస్ అంటే మిలీ మైక్రోగ్రామ్స్లో మందు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేటట్టుగా ఇస్తారు. అందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఊపిరితిత్తు శ్వాసకోశ నాళాలు విప్పుతాయి అన్నమాట, అంటే జస్ట్ ఓపెన్ చేస్తాయి. రెండోదేమో వాపు తగ్గించడానికి ప్రివెంటివ్ అన్నమాట. ఒకటి ఏంటంటే మనకి రిలీవర్, అంటే గబుక్కుని రాగానే తగ్గించేవి. ఆ మందు అంటే పీల్చుకోగానే తగ్గుతుంది అటాక్, అంటే ఆయాసం తగ్గుతుంది. రెండోది ఏంటి, మనకి అసలు రాకుండా చేసేవి ఆ వాపు మళ్ళీ పీల్చినా, ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా, అది ఎక్స్పోజర్ తప్పటం లేదు. సో ఇది మనం ప్రివెంటివ్ కూడా ఎక్కువ వాడాల్సి వస్తున్నది. అంతేకాని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే అవి ఇన్వెంట్ చేసి, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాంతోపాటు బలం మాత్రలు, ఇమ్యూనిటీ పెరిగే మాత్రలు, జింక్, B కాంప్లెక్స్, మినరల్స్ ఉండే మాత్రలు మేము ఇస్తాము.
సో ఇది ఎడిక్షన్ కాదు. ఎడిక్షన్ దేన్నంటారు? ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగు, ఆల్కహాలు ఏదైతే ముందు తీసుకున్నప్పుడు సరదాగా ఉంటుంది, తర్వాత మానలేరు. అదే ఆనందాన్ని ఇవ్వదు. ఎడిక్షన్ అంటే ఏంటి? ఆనందం ఇవ్వకపోయినా అది లేనిది ఉండలేరు. ఇది అలా కాదు, ఇది మందు. ఇది కూడా డోసు బట్టి ఎక్కించడం, తగ్గించడం, ఆపేయడం జరుగుతుందన్నమాట. కానీ ప్రజలు ఏం చేస్తారంటే ఇందులో ఈ రిలీవర్స్ ఉంటాయి కదా, వెంటనే తగ్గుతుంది. అది ప్రైస్ కూడా కొంచెం తక్కువ. అది వేసేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వాడతారు. చెప్పిన మోతాదులో వాడరు. ప్రివెంటివ్ ఉన్నదే వాళ్ళు వచ్చినప్పుడు వాడతారు, లేకపోతే వాళ్ళు మానేస్తారు, కాస్ట్ బట్టి కొందరు వాడతారు. ఇలాంటి తప్పులు చేయకూడదు. అలాంటప్పుడు మనం ఉబ్బసం అనవసరంగా ముద్ర పెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఆ మందు పని చేయకుండా కూడా పోతుంది. చాలా మంచి మందులు పని చేయకుండా పోతాయి. ఇప్పుడు ఆస్తమా పేషెంట్ అనుకోండి, వాళ్ళు రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని భయాలు వదులుకోవాలి? అసలు భయపడే అవసరం లేదండి. చాలామంది ఇప్పుడు సౌరవ్ గంగూలీ, ఈవెన్ అమితాబ్ బచ్చన్ చూస్తున్నారు కదా, వాళ్ళకి ఆస్తమా ఉన్నది. టీవీలో కూడా చెప్తున్నారు. దే ఆర్ లీడింగ్ మనకన్నా చాలా 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 యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఫిజికల్లీ. నేను చెప్పింది ఫిజికల్లీ యాక్టింగ్ చేసి. సో దాన్ని బట్టే తెలుస్తుంది ఇన్హేలర్ వాడితే ఏమీ కాదు అన్న సంగతి. రెండోది, ఉబ్బసం నెపం పెట్టుకుని మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, బెడ్ రిడన్ అయిపోవడం, పిల్లలు చదువు మానేయడం ఇలాంటివి చేయకూడదు కూడా. ఇట్స్ ఎ క్రిమినల్ థింగ్. అంటే దీనికి ఇంత మంచి మందులు పెట్టుకుని 100కి 100% తగ్గే అవకాశం ఉన్నప్పుడు దీన్ని అనువుగా పెట్టుకుని మీరు పనిచేయడం మానేసి లేకపోతే నాకు అమ్మో ఆయాసం అని ఆ నెపం పెట్టుకుని చాలామంది మిస్యూజ్ చేస్తారు. అలా చేయొద్దని నేను కోరిక. తగ్గించుకోవాలని దానికి. అండ్ ఇంకా ప్రివెంటివ్ అంటే కొంచెం యాక్చువల్లీ ఎక్సర్సైజ్ మంచిది, యోగా మంచిది, ప్రాణాయామం మంచిది. బట్ ఇవన్నీ కూడా అవి ట్రీట్మెంట్ కాదు. ఓన్లీ ఇవన్నీ ప్రివెంటివ్. నేను అన్నది అది అర్థం చేసుకోండి. కొందరు ఏమనుకుంటారు, ఓన్లీ ప్రాణాయామం చేస్తే నాకు రాదు. ఎస్ రాదు, బట్ వచ్చినప్పుడు మాత్రమే ట్రీట్మెంటే తీసుకోవాలి. కరెక్ట్, రెండు కలిపి ఉండాలి, నాట్ వన్ థింగ్. మరి మీరు ఇంకొక పదం వాడారు, నెబులైజేషన్. ఈ మధ్య చాలామంది ఇళ్లలో కూడా నెబులైజర్స్ పెడుతున్నారండి. ఏదైనా కొంచెం ఆయాసం ఉన్నా, కొంచెం రెస్ట్లెస్నెస్ ఉన్నా కూడా నెబులైజర్స్ పెట్టేసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలకి కూడా ఇంట్లోనే నెబులైజర్స్ పెడుతున్నారు. దీని మోతాదు ఎలా డిసైడ్ చేస్తారు, లేదా ఇది ఎంతవరకు సేఫ్? నేనైతే పర్సనల్గా నెబులైజర్ ఎవరికి నా పేషెంట్స్కి అడ్వైస్ చేయనండి. ఎందుకంటే రియల్గా సీరియస్ అటాక్ అయినప్పుడు ఉత్తి నెబులైజర్ పనిచేయదు. నెబులైజర్తో పాటు యాక్చువల్లీ పేషెంట్ని హాస్పిటల్ తీసుకురావాలి, అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రాణాపాయం, ఆక్సిజన్ తగ్గిపోతుంది, మీరే చూసుకోవచ్చు. నెబులైజర్కి ఇన్హేలర్స్కి 2% కన్నా డిఫరెన్స్ లేదు ఎఫెక్టివ్నెస్లో. తర్వాత నెబులైజర్లో వేసే మందులు 2 రకాలే ఉంటాయి. చాలామందికి ఏంటంటే మా దగ్గర నెబులైజర్ ఉన్నది, మాకేం భయం లేదు అని అలా టైం స్పెండ్ చేసేస్తారు. చాలా సీరియస్ అయిపోయిన పేషెంట్స్ నేను చూశాను. ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే లోపునే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. సో నెబులైజర్ ఇంట్లో వాడడంలో ఉద్దేశం లేదు అన్నమాట. డాక్టర్ ఏది చెప్తే కరెక్ట్గా, అది చాలామంది అదొక రకమైన నాకు అపోహ అనిపిస్తుంది. అలా డాక్టర్ పర్యవేక్షణలోనే నెబులైజరు, ఇంజెక్షన్స్ వాడాలి. ఇంజెక్షన్స్ కూడా ఇంట్లో వేసేసుకుంటారు చాలామంది. రెండు నేను అవాయిడ్ చేయడం మంచిది. బాగా చెప్పారండి. మరి సిఓపిడి ఒకవేళ డిటెక్ట్ అయితే ఎటువంటి లైఫ్ స్టైల్ మార్పు చేస్తే మంచిదంటారు? సిఓపిడి అయితే దానికి కూడా మందులు డెఫినెట్గా వచ్చాయి. బట్ ఆస్మా అంత గ్యారంటీ ఇవ్వలేము, అండ్ డెఫినెట్గా తగ్గుతుంది. ఆ ప్రోగ్రెషన్ అంటే ఓకే, ఎంత లంగ్స్కి చాలా పనిచేస్తాయి. ఈవెన్ 20-30% లంగ్స్ బాగున్నా లివర్ కూడా అంతే, పాప మనిషిని కాపాడేస్తుంది. సో అట్లీస్ట్ ఈ డ్యామేజ్ అయిపోయింది, మిగతా దాన్ని కాపాడుకోవాలి, దానికి మందులు తీసుకోవాలి. ఈ అలవాట్లు ఏ ఉన్నాయో ఎడిక్షన్స్ అవన్నీ మానేయాలి. స్మోకింగ్ ముఖ్యంగా, తర్వాత మాస్క్ కట్టుకోవాలి, తర్వాత ఏమైనా ఫ్యాక్టరీస్ గట్రా ఎక్స్పోజర్ ఉంటే అవి కూడా మానేయాలి. జాగ్రత్తలు తీసుకుని లైఫ్ స్టైల్ మార్చుకుంటే డెఫినెట్గా వెయిట్ ఒకటి బాగా లావుగా ఉన్న వాళ్ళు తగ్గితే వాళ్ళు హ్యాపీగానే లీడ్ చేయొచ్చు, అంత కష్టపడక్కర్లేదు. బట్ అట్లీస్ట్ ఆ ప్రోగ్రెషన్ అనేది స్టాప్ చేయాలి. అంటే చాలా దూది కంట సున్నితంగా ఉన్నది మన ఊపిరితిత్తులు. వీటిని మనం జాగ్రత్తగా కాపాడాలి అంటే మనం ఎక్సర్సైజ్ అది బాగా చేసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ, కొంచెం మెడిటేషన్ అది చేస్తే మన ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా ఉంటుంది అంటారు. చాలా బాగా చెప్పారు డాక్టర్ సత్యశ్రీ గారు. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ టు ఆల్ ఇండియా రేడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్ లిజనర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.